హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు మనం చాలా సింపుల్ అయిన బెల్లంతో గవ్వలు చేసుకుందాము. సూపర్ క్రిస్పీగా ఉంటాయి. అంటే పంట కింద తగలగాని మెత్తగా ఉండకుండా చక్కగా క్రిస్పీగా చాలా బాగుంటాయి. రండి చూసేద్దాం. ఫస్ట్ మనము 2 కప్పుల మైదా పిండి తీసుకుంటున్నాము. మీరు దీని స్థానంలో గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు, లేదా 1 కప్పు గోధుమ పిండి 1 కప్పు మైదా పిండి కూడా తీసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ మైదా పిండి తీసుకుంటున్నాను. 1 కప్పు, ఇది 2 కప్పు, ఇది మెజరింగ్ కప్పు 250 ml ఉంటుంది కదా అది. ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్పు సన్నటి బొంబాయి రవ్వ, అలాగే 2 టేబుల్ స్పూన్స్ పౌడర్డ్ షుగరు, అంటే షుగర్ని గ్రైండ్ చేసుకున్న పౌడర్, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ అండ్ చిటికెడు సాల్ట్, జస్ట్ చిటికెడు సాల్ట్. ఇది యాలక్కాయల పొడి, 10 నుండి 12 యాలక్కాయల పొడి. ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలా చక్కగా ఒకసారి ఇలా కలుపుకోండి. మీరు వేడి ఆయిల్ కూడా వేసుకోవచ్చు, కానీ నెయ్యి వేస్తే అదే గీ వేస్తే మంచి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈ గీ అంతా ఈ బటర్ అంతా పిండంతా కలిసేలాగా చక్కగా కలిపేసుకోవాలి. కొంచెం టైం పట్టినా పర్లేదు, కానీ బటర్ మాత్రం పిండంతా కలవాలి. ఓకే, అప్పుడే మనకి మంచి కరకరలాడుతూ గవ్వలు వస్తాయి. ఇది ఒక టిప్ అన్నమాట, కరకరలాడుతూ రావడానికి. ఇప్పుడు ఇలా కలుపుకున్నాక ఇలా ముద్ద కడితే పిండిని, డ్రై పిండిని ఇలా చేతిలో ముద్ద కడితే ఇలా ముద్దలాగా రావాలి. ఇదిగోండి ఈ విధంగా. ఓకే, ఇప్పుడు దీంట్లోకి వేడి నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి మొత్తం వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి, ఎందుకంటే మళ్ళీ గబుక్కుని పిండి మెత్తపడకూడదు మనకి ఇక్కడ. ఓహో మర్చిపోయాను నేను, వేడి నీళ్ళు అన్న సంగతి మర్చిపోయి చేతిలో పోసేసుకున్నాను. ఓహో, ఈ పిండిని ఎలా కలుపుకోవాలంటే, చపాతీ పిండి మనం కొంచెం సాఫ్ట్గా కలుపుకుంటాం కదా, ఇది అలా కాదు, కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఎందుకంటే ఈ వేడి నీళ్ళు ఒకటి, పిండిలో బటర్ కలుపుకోవడం ఒకటి, మళ్ళీ ఈ పిండిని కొంచెం సాఫ్ట్గా కాకుండా కొద్దిగా గట్టిగా కలుపుకోవడం ఒకటి. ఈ 3 పాయింట్స్ నిర్ధారిస్తాయి అన్నమాట గవ్వలు కరకరగా రావడానికి. చూడండి, నేను ఫోర్స్ పెట్టాల్సి వస్తుంది. చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి. గవ్వలంటే మళ్ళీ ఎంత చక్కగా ఉండాలి. మళ్ళీ ఈ రెసిపీని మీరు యూజ్ చేసుకుంటారు, చూడండి ఎంత బాగుంటాయో. ఇలా కలుపుకొని పిండిని ఒక 10 minutes అలా రెస్టింగ్కి వదిలేద్దాం. కొంచెం చేతికి ఇలా బట్టర్ని, నేతిని ఇలా అద్దుకొని మూత పెట్టేసుకుందాం. చూడండి, రెస్టింగ్కి ఇచ్చాం కదా, ఆ వేడి నీళ్ళతో కలిపాం కదా మనము, చూసే ఆవిరి ఎలా పట్టేసిందో. ఇప్పుడు ఈ పిండిని కొద్ది కొద్దిగా ముద్దలా తీసుకొని చిన్న ఉండల్లాగా ఇంత ఫస్ట్ చిన్నగా ఇలా చేసుకొని వేసుకోండి, తర్వాత రౌండ్గా చేసుకోండి. ఓకే, చేసుకొని ఇదిగోండి ఇంత చిన్న రౌండ్. ఓకే, వీటన్నిటిని ఇలాగే ఉండలు చేసుకోండి. కానీ చిన్నవి చేసుకుంటే ఏమవుద్దంటే వేగడానికి తొందరగా వేగుతాయి, లోపల మెత్తదనం లేకుండా చక్కగా క్రిస్పీగా వస్తాయి. పిండి ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, లావుగా వస్తాయి గవ్వలు. లావుగా వచ్చి వేయించినప్పుడు లోపల కొంచెం మెత్తదనం ఉంటుంది. ఇప్పుడు వీటిని, ఈ ఉండల్ని ఇలా మనకి స్టోర్లో దొరుకుతుంది ఇటువంటి చెక్క. ఇప్పుడు సూపర్ మార్కెట్లో కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ ఉండని తీసి ఇక్కడ పెట్టి, యాక్చువల్గా దీనికి ఆల్రెడీ ఆయిల్ అప్లై చేసి యూజ్ చేసిన చెక్కనే ఇది. సో దీన్ని ఇలా పెట్టి ఇదిగోండి ఈ విధంగా చిన్నగా, అంటే ఎంత చక్కగా అయింది చూసారా. ఇలా చేసుకునేటప్పుడు ఈ పిండిని, మిగతా పిండిని కప్పేసి ఉంచండి, ఎందుకంటే ఎండిపోద్ది. సో మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్ని రిపీట్ చేయండి. అందుకే లాంగ్ వీడియోస్ చూస్తే ఈ టిప్స్ దొరుకుతాయి. షార్ట్ వీడియోస్లో ఇవన్నీ ఎక్కడ ఉంటాయి, మీకు ఫటాఫట్ చెప్పడమే సరిపోద్ది. అయినా షార్ట్ వీడియోస్ చూడకండి బాబు, అంటే నేనేదో నా స్వార్థం కోసం అని కాదు, మన మైండ్ బాగా దానికే అలవాటు పడిపోయి
మనుషులకు పేషెన్స్ తగ్గిపోతుంది. షార్ట్ వీడియో కొంచెం లాంగ్ అయిందనుకోండి, ఇలా స్క్రోల్ చేసేయడం మైండ్ మీద బాగా ఎఫెక్ట్ పడుతుంది, అది ఎవ్వరికి తెలియదు. ఆయిల్ చక్కగా వేడెక్కినాక ఒక్కటి వేసుకొని చూద్దాము. పోషన్ని గవ్వల్ని తీసుకొని దీంట్లో వేసుకోండి. మంట తక్కువలో పెట్టుకొని వేయించుకోండి. మొత్తం లోపల నుండి ఉడకాలి కదా, అందుకనే హై ఫ్లేమ్లో ఎట్టి పరిస్థితిలో పెట్టకూడదు. మీడియం కంటే కొంచెం ఇంకా తక్కువే పెట్టుకోండి. నుగురంతా పోయింది కదా, ఇప్పుడు ఇది చక్కగా వేగినట్లు లెక్క మనకి. ఈ గవ్వలు చక్కగా వేయించుకున్నాక గంట సేపు కంప్లీట్గా ఆరిపోయినాక మనము పాకానికి సిద్ధం చేసుకోవాలి. చూపిస్తాను చూడండి ఎంత కరకల్లాడుతున్నాయో. ఇలాగా ఆన్ చేసుకున్నాము. 1/2 కప్పు బెల్లం, అలాగే 1 టేబుల్ స్పూన్ వాటర్, దట్స్ ఇట్. దాన్ని ఇప్పుడు చక్కగా కరిగించుకుందాం. ఇలా పొడి చేసుకొని బెల్లాన్ని వేసుకుంటే తొందరగా ఇది అవుతుంది, ఈజీగా. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ బటర్, చూసారా అలా బుడగలు వస్తుంది కదా, దీంట్లోకి వాటర్లోకి వేసి చూసుకుందాము ఎలా ఉంది అని. ఇంకా కొంచెం ముదురు పాకం రావాలి. ఇలాగ గట్టిగా ముదురు పాకం వచ్చేయాలి, చూసారా అలాగా. వెంటనే కలిపేసేసుకోవాలి. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా వెడల్పాటి దాంట్లో దీన్ని విడదీసేయాలి. కొంచెం చల్లారినాక విడిపోతాయిలేండి ఇవన్నీ. ఇలా చేత్తో విడదీస్తే విడిపోతాయి ఈజీగా. ఇదిగోండి రెడీ అయిపోయినాయి బెల్లం గవ్వలు. ఎంత బాగున్నాయి తెలుసా. ఇదిగోండి మీ ముందు తిని చూపిస్తాను. కరకర యమ్మీ.